గుర్తులేదు మర్చిపోయా పోలీసుల ప్రశ్నలకు ఐబొమ్మ రవి పొంతలేని సమాధానం. యూజర్ ఐడీలు పాస్వర్డ్లు చెప్పేందుకు నిరాకరణ. 3వ రోజు కొనసాగిన పోలీసుల విచారణ. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ తెరిచేందుకు అధికారుల యత్నం. సిఐడి ఎంట్రీ సమాచారం సేకరిస్తున్నటువంటి అధికారులు అంటూ చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని 3వ రోజు సిసిఎస్ పోలీసులు విచారించారు. ఏజెంట్లు గేమింగ్ యాప్ల ద్వారా నిర్వాహకులతో ఉన్నటువంటి సంబంధాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. యూజర్ ఐడీలు పాస్వర్డ్లు వంటి కీలక వివరాలు అడిగినప్పుడు గుర్తులేదు మర్చిపోయా తెలియదు అంటూ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. సైబర్ క్రైమ్ డీజీపీ కవిత బదిలీ. ఐబొమ్మ రవి కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ఆఫీసర్ అంటూ చూస్తా ఉన్నాం. సో 100% ఐబొమ్మ రవికి మద్దతుగా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతూ ఉంది. దానిలో సజ్జనార్ పైన అయితే విమర్శలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, సజ్జనార్ గారు మొన్న పెట్టినటువంటి స్టేట్మెంట్ ఇది. పోలీస్ అధికారులు ఉపాధ్యాయులు ఆర్టీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకాలు ఇచ్చిన బెదిరింపులకు దిగిన దాడులు చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత లోని 221, 132, 121 సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. గుర్తుంచుకోండి, ఒకసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమైనటువంటి ప్రమాదం ఉంటుంది. పాస్పోర్ట్ జారీకి ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయి. క్షణిక ఆవేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిపోయే చేస్తాయి అంటూ కమిషనర్ విసి సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్ అంటున్నారు. సో నేను ఏమంటా ఉన్నానంటే ఈ స్టేట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా ఇస్తే బాగుండేది. ఈరోజు డీజీపీ గారు లేకపోతే ఇస్తే బాగుండేది. కానీ డీజీపీ పని కూడా సజ్జనార్ గారు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సో ఇక పబ్లిసిటీ మాయలో పడి ఇక చాలా రకాలుగా ఆయన ఏం చేస్తున్నాడో అందరూ ఇక సోషల్ మీడియా మొత్తం కూడా మారుమోగిపోతున్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా కొంచెం మారి ఇలాంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పేసి కూడా మేము కోరుతాను. అలాంటివి చేయడం తప్పే, అలాంటి వాటిని చైతన్యం చేయడం మంచిదే. కానీ ఈరోజు అది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారంగా చేస్తే బాగుంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ అనేటువంటి ఒక సర్కిల్కి మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంతే, అంతకు మించి మీరు డీజీపీ కాదు కదా. డీజీపీ స్థాయిలో జరగాల్సిన ప్రచారాన్ని మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఐబొమ్మ రవి గురించి ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. విదేశాల్లోని లింకులు ఆస్తులపై ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని విచారించినట్టుగా తెలుస్తుంది. నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శనివారం రవిని విచారించారు. 3 రోజులుగా రవిని విచారిస్తున్న కేసు సంబంధించిన వివరాలు వెల్లడించడం లేదని సిసిఎస్ పోలీసులు చెబుతున్నారు. ఏజెంట్లు గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు. రవికి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఈ వ్యవహారంలో రవి వెనుక ఎంతమంది ఉన్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. పొంతలేని సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. నెదర్లాండ్స్, ఫ్రాన్స్, యుఎస్ఏలలో సర్వర్లు, ఐపీలు ఉన్నాయని, ప్రతి 20 రోజులకు ఒకసారి ఐబొమ్మ రవి విదేశాలకు వెళ్తాడని తెలిపారు. అలాగే అతని బ్యాంక్ అకౌంట్స్ పరిశీలిస్తామని చెప్పారు. మరో 2 రోజుల విచారణకు సమయం ఉన్న నేపథ్యంలో కీలక విషయాలు రాబట్టేందుకు సిసిఎస్ బృందం ప్రయత్నాలు చేపడుతోంది. సిఐడి ఎంట్రీ సమాచారం సేకరిస్తున్నటువంటి అధికారులు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నటువంటి ఐబొమ్మ రవి పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు శనివారం కేసు సంబంధించిన పూర్తి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి సేకరించింది. అయితే నిందితుడు ఈ నెల 6న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు రాగా కూకట్పల్లిలోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు నిందితుడికి 5 రోజుల కస్టడీ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సో రాసి పెట్టుకోండి, ఐబొమ్మ రవి అనే వ్యక్తి తనంతట తానుగానే లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసి కూడా ఎందుకు వచ్చిండు? మళ్ళీ ఆయన కరేబియన్ పాస్పోర్ట్ తోటి ఉన్నాడట, ఇక్కడ పాస్పోర్ట్తో లేడు. కరేబియన్ పాస్పోర్ట్తో ఉన్నటువంటి విషయం ఆయన ఇక్కడికి వచ్చిన విషయం పోలీసులకు ఎట్లా తెలుస్తుంది? ఆయననే సమాచారం ఇచ్చి ఉన్నాడు అని చెప్పించి మరీ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీని వెనకాల ఏదో కోణం అయితే బలంగా ఉన్నది. అది ఏం కోణం ఏంటిదో తెలియదు, కానీ మొత్తానికి అయితే చాలా బలమైనటువంటి కోణం బ్యాక్ ఎండ్లో అయితే ఉంది. సైబర్ క్రైమ్ డీజీపీ దారా కవిత బదిలీ. ఐబొమ్మ రవి కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ఆఫీసర్ అంటూ చూస్తున్నాం. సో ఎక్కడ పోయింది ఈమె? దారా కవిత డీజీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ టు డీజీపీ సెంట్రల్ జోన్ వరంగల్కు ఆమెను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ డీజీపీ ఎవరు వచ్చారు ఇక్కడికి బదిలీ స్థానం? ఇక్కడికైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. ఇక్కడ అరవింద్ బాబు ఎవరో డీజీపీ సైబర్ క్రైమ్కు వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. సో ఈ పరిణామంలో ఆమె కీలకంగా వ్యవహరించినటువంటి ఆఫీసర్ ఐబొమ్మ రవి సంబంధించినటువంటి కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి డీజీపీ కవిత వరంగల్ డీజీపీగా ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనబడతా ఉంది.